హలో బడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మీరు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన టాప్ సిరీస్ని సజెస్ట్ చేయబోతున్నా. అంటే టాప్ 7 సిరీస్ని సజెస్ట్ చేస్తున్నా అనమాట. ఆల్రెడీ ఈ వీడియో పార్ట్ 1 చేసాము, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అది చూడకుంటే చూసేయండి. నంబర్ 7 వికింగ్స్. స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ 11th సెంచరీలో జరుగుతుంది. వికింగ్స్లో ఫార్మర్ కింగ్గా ఎలా మారుతాడన్నదే స్టోరీ. సిరీస్ విజువల్గా అయితే పీక్స్ ఉంటుంది. మీరు వికింగ్స్ని చూడటం ఫినిష్ చేసేలోపు రంగర్ అనే క్యారెక్టర్కి ఫ్యాన్ అయిపోతారు. వికింగ్స్ టోటల్ 6 సీజన్స్ ఉంటాయి. దీనికి సీక్వల్గా వికింగ్స్ వలహలా అనే సిరీస్ కూడా వచ్చింది. IMDbలో దీనికి 8.5 రేటింగ్ ఉంది. నంబర్ 6 పీకీ బ్లైండర్స్. 1920లో బిర్మింగమ్ అనే సిటీలో పీకీ బ్లైండర్ అనే ఫ్యామిలీ అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక సిటీని కంట్రోల్ చేసే గ్యాంగ్ నుండి ఎలా ఎదిగారు, ఎలా గొప్పగా మారారు అనేది స్టోరీ. సిరీస్ అయితే చాలా స్లోగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ షెల్బీ క్యారెక్టర్కి కనెక్ట్ అయితే మాత్రం ఫినిష్ చేయకుండా ఉండలేరు. ఇప్పటికీ టోటల్ 6 సీజన్స్ వచ్చాయి. ఫ్యూచర్లో మూవీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ సిరీస్ IMDbలో 8.8 రేటింగ్ ఉంది. బై ద వే, థామస్ షెల్బీ ఫ్యాన్స్ ఉంటే లైక్ వేసుకోండి అబ్బా. నంబర్ 5 గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఏమని చెప్తా ఎన్నని చెప్తా, మీరు కానీ ఒక ఫ్యాంటసీ వరల్డ్లో తోప్ క్యారెక్టర్స్తో, గూస్ బంప్స్ వచ్చే హై మూమెంట్స్తో, మ్యాజిక్ డ్రాగన్స్ వారియర్స్ వార్స్తో ఒక రేంజ్ ఉంటుంది. అసలు ఏమీ ఆలోచించకుండా మీరు స్టార్ట్ చేయండి చెప్తా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ టోటల్ 8 సీజన్స్ ఉన్నాయి. IMDbలో దీని రేటింగ్ వచ్చేసి 9.2 ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, న్యూడ్ సీన్స్, వైలెంట్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూడండి. నంబర్ 4 బ్రేకింగ్ బ్యాడ్. వాల్టర్ వైట్ అనే కెమిస్ట్రీ టీచర్కి క్యాన్సర్ రావడంతో ట్రీట్మెంట్ కోసం ఇంకా తను పోతే తన ఫ్యామిలీ ఏమవుతుందో అనే భయంతో డ్రగ్స్ కుక్ చేసి అమ్మడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు అన్నదే స్టోరీ. ఈ సిరీస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ గా చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వర్సెస్ బ్రేకింగ్ బ్యాడ్ అనే ఫ్యాన్ వర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సిరీస్ కి కూడా IMDbలో 9.5 రేటింగ్ ఉంది. బ్రేకింగ్ బ్యాడ్ ఇప్పటివరకు 5 సీజన్స్ వచ్చాయి. ఇంకా ఈ సిరీస్ కి కంటిన్యూషన్ గా ఒక మూవీ కూడా వచ్చింది. మీకు ఇంకొక సిరీస్ని బోనస్గా సజెస్ట్ చేస్తున్నా. బ్రేకింగ్ బ్యాడ్ కి ప్రీక్వెల్ సిరీస్ బెటర్ కాల్ సౌల్. బ్రేకింగ్ బ్యాడ్ చూసిన వాళ్ళు ఈ సిరీస్ని కూడా ట్రై చేయండి. ఇక నంబర్ 3కి వెళ్లే ముందు వీడియో చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి. నంబర్ 3 వాకింగ్ డెడ్. స్టోరీ సింపుల్ చెప్పాలంటే, వరల్డ్ మొత్తం జాంబీస్తో నిండిపోతుంది. మిగిలిన కొంతమంది హ్యూమన్స్ కూడా సర్వైవల్ కోసం కొన్ని గ్రూప్స్గా ఫామ్ అయ్యి జాంబీస్ నుండి ఇంకా బ్యాడ్ హ్యూమన్స్ నుండి తప్పించుకుంటూ బతుకుతారు. సిరీస్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇప్పటికీ 11 సీజన్స్ వచ్చాయి. IMDbలో 8.1 ఉంది దీని రేటింగ్. అస్సలు మిస్ కాకండి. ఇంకా నంబర్ 2 ప్రిజన్ బ్రేక్. స్టోరీ ఏంటంటే, లింకన్ అనే పర్సన్ చెయ్యని తప్పులకి జైలుకి వెళ్తాడు. కోర్టు తనకి డెత్ సెంటెన్స్ విధిస్తుంది. లింకన్ తమ్ముడు మైకెల్ తన అన్నయ్యని ఎలాగైనా ప్రిజన్ నుండి తప్పించాలి అనుకుంటాడు. మీకు కానీ థ్రిల్లింగ్ గా అడ్రినలిన్ రష్ తో ఫుల్ కిక్ ఇచ్చే సిరీస్ కావాలనుకుంటే ప్రిజన్ బ్రేక్ ట్రై చేసేయండి. టోటల్ 5 సీజన్స్ వచ్చాయి. ఫస్ట్ సీజన్ మాత్రం తోపంతే. IMDbలో 8.3 ఉంది రేటింగ్ దీన్ని. నంబర్ 1 వ్యాంపైర్ డైరీస్. ఈ సిరీస్ గురించి నేనైతే ఏమీ చెప్పను, బట్ ఈ సిరీస్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. దీనికి మళ్ళీ సీక్వల్, ప్రీక్వల్ సిరీస్లు కూడా ఉన్నాయి. IMDbలో దీని రేటింగ్ వచ్చేసి 7.7. ఇంకా మీరు చూడాలనుకుంటే మరొక బోనస్గా కొన్ని సిరీస్లు చెప్తున్నా చూడండి. డార్క్. మీకు టైం ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ ట్రై చేసేయండి. తర్వాత షెర్లాక్. మీకు ఇన్వెస్టిగేటివ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే షెర్లాక్ కూడా ట్రై చేసేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కోటా ఫ్యాక్టరీ. మన ఇండియన్ సిరీస్ ఎడ్యుకేషన్ మీద వచ్చిన సిరీస్ ఇది. చాలా బాగుంటుంది. ఒక ట్రైల్ వేసేయండి. అండ్ అలాగే వీడియో క్లోజ్ చేసే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ సీ నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.